హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు మా ఊరు పక్కలో ఉన్న ఒక ఈద్ సెట్కి అయితే వచ్చాము. ఆ ఈద్ సెట్ దగ్గర అయితే మొత్తం డ్రమ్మల్లో ఉన్న పళ్ళు అయితే పండైపోయినాయి. అందుకే అవి నరికేసుకొని తినడానికి అయితే వచ్చాము. ఆ ఈద్ సెట్ అయితే దానికి ఒక బోన్ సాయంతో అయితే ఎక్కుతాం పైకి. ఆ ఎక్కిన తర్వాత రెమ్మలు మొత్తం అయితే నరికేసుకొని అయితే కింద దింపేసుకొని పళ్ళు మొత్తం ఏరేసుకొని అయితే తింటాము. ఇప్పుడు ఈద్ సెట్ని ఎలా ఎక్కి నరికి పళ్ళు దింపుతామో అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తాను. మీరైతే ఏ విధంగా అయితే దింపుతారో కామెంట్ చేయండి. ఈట్ సెట్కి అయితే మేము చిన్న బోన్ అయితే తగిలించాము. ఈ బోన్ సాయంతో అయితే పైన ఈతి పళ్ళు ఎక్కి ఏరి దాన్ని కర్రలు అయితే నరికేసుకొని డైరెక్ట్ అయితే కింద పడేస్తాము. కింద పడేసిన తర్వాత అయితే అది ఒక్కొక్కటి ఏరేసుకొని ఇదిగో మేమైతే ఒక బకెట్ అయితే తెచ్చుకున్నాము. ఈ బకెట్లో అయితే ఎంత దొరుకుతాయో మ్యాక్సిమం పైన ఈత సెట్లో ఉన్న పళ్ళు మొత్తం అయితే పండిపోయినాయి. అందుకే మొత్తం గర్రెలు తెంపేయడానికి అయితే మేము ఎక్కుతున్నాము. మేమైతే ముందుగా ఆ కింద నుంచి ఒక బోన్ సాయంతో అయితే డైరెక్ట్గా అయితే ఈ సెట్కి అయితే వేస్తాము. అక్కడి నుంచి పైకి రావడానికి అస్సలు వీలు కాలేదు. అందుకే ఈ వీట్ సెట్ పక్కన ఒక అయితే టేక్ సెట్ ఉంది. ఆ టేక్ సెట్ సాయంతో అయితే నేను ఇలా పైకి ఎక్కిపోయాను. ఇది పళ్ళకి నాకు ఇలా దగ్గరికి అవుతున్నా. ఇది అవతలది, అలాగే యువతలు చూడండి, ఇదైతే చాలా ఎక్కువగా ఉంది. ఇది కూడా అయితే నేను ఇప్పుడు నరికేస్తాను. అలా లోపల కూడా ఉన్నాయి. నేనైతే ఫస్ట్ రెమ్మ అయితే నరికేస్తున్నాను. ఇదిగో ఇదే చాలా దగ్గరగా ఉంది, కింద పడిపోద్దాము. ఓకే, క్యాచ్ ఉరియర్ బా ఉరియా తీసుకుని మొత్తం ఉరి 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 ఉరియర్ ఉరియర్ బా ఇదే తనదిగా తొత్తది క్యాచ్. Yes. Catch. Catch. తీసుకో. అలాగా పైకి ఎక్కిన తర్వాత అయితే ఈ టేక్ షర్ట్ మీద అయితే ఇద్దరం అయితే ఎక్కిపోయాము. ఈ అబ్బాయి నేను చూడండి, ఇక్కడ ఉన్న రెమ్మలు అయితే నరికేనాను. మించి ఒక 4-5 కొమ్మలు. తర్వాత అక్కడైతే అవి అయితే దూరంలో ఉంది. అది ఇప్పుడు నేను కొద్దిగా లోపలికి అయితే వెళ్తాను. దీంతోపాటు ఇక్కడైతే చాలా సూపర్గా అయితే ఉన్నాయి. ఇవి కూడా అయితే ఇప్పుడు నేను నరికేస్తున్నాను. ఇక్కడ నరికేసిన తర్వాత ఈ సెట్ మొత్తం రౌండ్ అయితే తిరిగి రెమ్మలు మొత్తం అయితే నరికేస్తున్నా. కింద అసలు దింపేసినవి అయితే వాళ్ళు తినేస్తుండ్రు. ఇంకా పిల్లడైతే వస్తున్నాడు అలాగా నీరు పట్టుకొని. అలాగే ఒక గెజ్జి, ఈ గెజ్జి అయితే కరెక్ట్గా అయితే తెగట్లేదు, అందుకే పంపించాము ఒక గెజ్జికి. రే కిందలాగా 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 ఇక్కడైతే చాలా సింపుల్గా అయితే అంటుంది. అందుకే నేను ఇవి నరుకుతున్నాను. ముందు నరికే కొద్ది అయితే పళ్ళు అయితే రాలిపోతున్నాయి కొన్ని. క్యాచ్ క్యాచ్. ఇందాకలది అయితే కరెక్ట్ పర్లేదు. ఇప్పుడు ఓకే, ఇంకొకటి ఇదా 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 రెండోది. రాలిపోతున్నాయి మళ్ళీ. ఇల్లుదైతే నేను అందిపోతుంది. ఇదైతే చాలా ఎక్కువగా ఉంది, చూసారా గుత్తులు. బా ఒక చేతికే పడింది కానీ రాలిపోనాయి. అరే అందట్లే. ఓకే, అందనట్టే అంది. అందుకు అంతుంది. బా రే క్యాచ్ పట్టు దక్టెళ్ళు పట్టు రే, ఇది పట్టురా. అందట్లే
అదే మధ్యలో తిక్కిపోయింది. సానుగా ఒరే చూడు, ఒరే తోలు పట్టు, తోలు పట్టు, తోలు పట్టు రే కొద్దిగా ఇప్పుడు తోలు పట్టు. ఇక్కడ నువ్వైతే మొత్తం అయితే క్లియర్ చేస్తాను. కొమ్మలు కూడా నరికినాను. ఈ రెమ్మలు అయితే చూడండి, అక్కడైతే క్లియర్గా అయితే ఫుల్గా అయితే ఆ రెమ్మలు అయితే ఉంది. తర్వాత యువతలది అయితే అక్కడక్కడ మాత్రమే ఉన్నాయి. మిగతావన్నీ అయితే నరికేసుకొని అయితే దింపినాను. ఆల్రెడీ చూడండి కింద అక్కడ ఆ తువాల సాయంతో అయితే తీసుకొని మేము దింపినాము. ఈ రెమ్మ ఆ రెమ్మ 2 రెమ్మలే దింపేసుకొని, అవతలది అయితే చాలా తక్కువే. చుట్టూ తిరిగిన ముళ్ళు ఎక్కువ, ప్రమాదాలు ఎక్కువ ఉంటాయి, గుచ్చుకుంటాయి. అందుకే మేమైతే అంత పెద్ద సాహసం అయితే చేయము. ఇక్కడి నుంచి అయితే ఇవి దొరికినవి మాత్రమే నరికేసుకొని అయితే దిగిపోతాము. కింద దిగేసిన తర్వాత ఈత పళ్ళు ఎంత దొరికినాయో అవైతే చూపిస్తా. ఇది మళ్ళీ ఒకటైతే నరికినాను. అలా కడిది దోన్ కర్ర పట్టుకొని లాగి నరికినాను. ఇప్పుడు మళ్ళీ ఇది కూర అయితే కొన్ని అబ్బాయి ముంజరం పడి నేనైతే ఈ దోన్కర్ సాయంతో అయితే యువతలు లాక్కొంటా. చూడండి, ఈ రెమ్మలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. పట్టు నలక మేము పైన నుంచి మొత్తం దింపేసిన అయితే ఈత పళ్ళు అయితే ఈ బకెట్లో అయితే చూడండి ఏరేనాము. ఈ బకెట్లో అయితే మాకు తక్కువే దొరికింది. 1 కేజీ కేజీన్నర ఈత పళ్ళు మాత్రమే దొరికింది. కానీ రెమ్మలు అయితే ఈ ఎన్ని నరికినామో చూపిస్తాను. ఇక్కడ 1 2 3 అలాగే అక్కడైతే 1 2 3 మొత్తం 6 7 రెమ్మలు అయితే నరికినాము. 7 రెమ్మలకి అయితే కేజీన్నర ఈత పళ్ళు మాత్రమే దొరికింది. మిగతావి అయితే ముందు చూపించాను కదా, ఆ ఈత చెట్టు కింద అయితే మొత్తం అయితే రాలిపోయినాయి. ఆ రాలిపోయినవి అయితే మాకైతే ఏరడానికి ఇంట్రెస్ట్ రాలేదు, అందుకే ఏరలేదు. ఇక్కడ రెమ్మలో ఎంత ఉండేది అది మాత్రమే ఏరేసుకొని ఈ బకెట్లో అయితే ఉంచుకున్నాము. ఇవి మాత్రమే ఇంటికి తీసుకెళ్ళి 1 2 3 రోజులు, ఇవి చాలా ఎక్కువ రోజులే బాగుంటాయి. ఇవి 1 వారం నెల రోజులు కూడా ఉంచుకోవడానికి ఈ ఈత పళ్ళు బాగుంటాయి. అందుకే ఈ ఈత చెట్టుకి అయితే వచ్చాము. మొత్తం అయిపోయి అయితే చూడండి, మేము తెచ్చుకొని అయితే బాగున్నా అయితే తీసుకెళ్ళిపోతున్నారు. ఇందులో అయితే 1 కేజీ అయితే మర్చిపోయినాము, అదే ఎతుకుతున్నాము. తీయడం మర్చిపోయాము. మర్చిపోయి ఇంటికి వెళ్తామని అనుకో, ఇది మరి సావుడికే. టాటా, బాయ్ బాయ్.